హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 71 యొక్క హైలైట్స్ చూద్దాము. ఈరోజు మండే కాబట్టి నామినేషన్స్ ఉంటాయి. ఈరోజు నామినేషన్స్ మాత్రం చాలా హైలైట్గా జరిగినాయి. ఈ సీజన్లో ఈ నామినేషన్స్నే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ నామినేషన్స్ మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్స్తో చాలా గట్టిగా అరుచుకున్నారు ఒకరికొకరు. నెక్స్ట్ ఈరోజు ఎవరెవరిని నామినేట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వారం తనుజ కెప్టెన్ కాబట్టి ఈ వారం నామినేషన్స్ అంతా తనుజ చేతిలో ఉంటుంది. ఒక్కొక్క హౌస్ మేట్స్ ఎన్ని నామినేషన్స్ పెట్టాలో కూడా తనుజ ఇష్టమే. ఒక్కొక్కరికి 2 నామినేషన్స్ ఇస్తుంది, ఒక్కొక్కరికి 1 నామినేషన్ ఇస్తుంది. అంతా తనుజ చేతిలో ఉంది ఈ నామినేషన్స్ అంతా. ఈరోజు ఫస్ట్ నామినేషన్స్ ఇమాన్యుయల్ స్టార్ట్ చేస్తాడు. ఇమాన్యుయల్కి తనుజ 2 నామినేషన్స్ చేసే పవర్ ఇస్తుంది. ఇమాన్యుయల్ యొక్క ఫస్ట్ నామినేషన్ వచ్చి రీతు చౌదరి. ఎందుకంటే రీతు చౌదరి గేమ్ అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫేక్ సంచాలక్ అని ఇమాన్యుయల్ రీతు చౌదరిని ఫస్ట్ నామినేషన్ చేస్తాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ తన రెండో నామినేషన్ బర్నీని చేస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే బర్నీ 100% టాస్క్లు ఆడట్లేదని చెప్తాడు. బర్నీ కూడా గట్టిగానే డిపెండ్ చేసుకుంటాడు. ఈరోజు బర్నీలో రియల్ బర్నీ బయటకు వచ్చాడు. నెక్స్ట్ తనుజ డిమాండ్ పవన్కి 2 నామినేషన్ పవర్ ఇస్తుంది. డిమాండ్ పవన్ తన ఫస్ట్ నామినేషన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మమ్మల్ని నమ్మట్లేదు, మేము ఎంత సపోర్ట్ చేస్తున్నా చేయట్లేదని చెప్తాడని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ తన సెకండ్ నామినేషను రీతు చౌదరిని. ఇక్కడే షాకింగ్ అందరూ. డిమాండ్ పవన్ ఏంది రీతుని నామినేట్ చేయటం అని చాలా షాక్ అయ్యారు. ఈ ఎపిసోడ్ కానీ మీరు మిస్ అయ్యంటే మాత్రం చూడండి. వాళ్ళిద్దరు గట్టిగానే అరుచుకుంటారు ఒకరినొకరు. డిమాండ్ పవన్ రీతు చౌదరిని ఎందుకు నామినేట్ చేస్తాడంటే ఇట్లా చెప్తాడు, నువ్వు పెద్దగా అరవడం వల్ల నా తప్పు లేకపోయినా కానీ నేను తప్పుగా పోర్ట్రే అవుతున్నాను, అందువల్ల నామినేట్ చేస్తాడు. పెద్దగా అరుచుకుంటాడు, గట్టిగా తిట్టుకుంటారు. నెక్స్ట్ నామినేషన్ అయిపోయిన తర్వాత రీతు బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. సంజన ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా కానీ నన్ను కొంచెం టైం ఇవ్వండి బాత్రూంలోకి పోయి ఏడుస్తూ ఉంటుంది రీతు చౌదరి. నెక్స్ట్ సంజనకి తనుజ 1 నామినేషన్ పవర్ మాత్రం ఇస్తుంది. సంజన తన యొక్క నామినేషన్ పవన్ కళ్యాణ్ చేస్తుంది. నెక్స్ట్ తనుజ నెక్స్ట్ నామినేషన్స్ భరణికి ఛాన్స్ ఇస్తుంది. భరణికి 2 నామినేషన్స్ పవర్ ఇస్తుంది తనుజ. నెక్స్ట్ భరణి తన ఫస్ట్ నామినేషన్ని ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే ఇందాక భరణి నామినేట్ చేసినప్పుడు ఇమాన్యుయల్ 100% టాస్క్ ఆడట్లేదు అంటాడు కదా, దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. నెక్స్ట్ భరణి తన సెకండ్ నామినేషన్ని రీతు చౌదరిని నామినేట్ చేస్తాడు. తనుజ పవన్ కళ్యాణ్కి 1 నామినేషన్ పవర్ మాత్రమే ఇస్తుంది. పవన్ కళ్యాణ్ తన దగ్గర ఉన్న 1 నామినేషన్ను డిమాండ్ పవన్ని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ కెప్టెన్ తనుజ రీతు చౌదరికి 2 నామినేషన్స్ పవర్ ఇస్తుంది. రీతు చౌదరి తన ఫస్ట్ నామినేషన్ భరణిని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ రీతు చౌదరి తన సెకండ్ నామినేషన్ దివ్యాని నామినేషన్లో పెడుతుంది. నెక్స్ట్ తనుజ దివ్యకి ఒక్కరిని నామినేట్ చేసే పవర్ ఇస్తుంది. నెక్స్ట్ దివ్య రీతు చౌదరిని నామినేషన్లో పెడుతుంది. తనుజ దగ్గర ఇంకా ఒకే 1 నామినేషన్ పవర్ ఉంటుంది, అది సుమన్ శెట్టికి ఇస్తుంది ఆ పవరు. ఈ వారం సుమన్ శెట్టి పవన్ కళ్యాణ్ని నామినేషన్లో పెడతాడు. సుమన్ శెట్టి చెప్పిన పాయింట్స్ మాత్రం వ్యాలిడ్గా అనిపించలేదు నాకు. తుప్పాస్ రీజన్ అనవసరంగా పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు రీజన్స్ లేకుండానే సుమన్ శెట్టి. తనుజ ఈ వారం కెప్టెన్ కాబట్టి నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఒకరిని సేవ్ చేసే పవర్ ఉంటుంది తనుజకి. అందరూ తనుజ బర్నీని సేవ్ చేస్తుంది అనుకుంటారు, కానీ తనుజ రీతు చౌదరిని ఈ వారం నామినేషన్లో లేకుండా సేవ్ చేస్తుంది. అంటే రీతు చౌదరి నామినేషన్లో లేదు, సేవ్ అనమాట ఈ వారము. అంతే ఫ్రెండ్స్, ఈరోజు నామినేషన్ ఇంతటితో కంప్లీట్ అయింది. ఒకసారి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాము. ఈ వారం నామినేషన్లో దివ్య ఉంది, పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్లో ఉన్నాడు, బర్నీ కూడా నామినేషన్లో ఉన్నాడు ఈ వారం. ఈ 10 వారాలకు గాను ఫస్ట్ టైం ఇమాన్యుయల్ నామినేషన్లోకి వస్తాడో చూద్దాం. ఇమాన్యుయల్ యొక్క ఓటింగ్ ఎలా ఉండిద్దో. ఇమాన్యుయల్ ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు, ఈరోజే ఫస్ట్ టైం ఈ వారమే నామినేషన్లోకి వస్తున్నాడు. చూద్దాం ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంటుందో. మరి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్ గుర్తుపెట్టుకున్నారో లేదో మర్చిపోయారు. నెక్స్ట్ డిమాండ్ పవన్ కూడా ఈ వారం నామినేషన్లో ఉన్నాడు. నెక్స్ట్ సంజన కూడా ఈ వారం నామినేషన్లో ఉంది. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఎంతటితో ముగిసింది. వీళ్ళు మాత్రం ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చారు కాబట్టి ఆడియన్స్ని ఓటేయమని రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ వచ్చి తనుజకి థ్యాంక్స్ చెప్తాడు. తనుజ ఎందుకు థ్యాంక్స్ చెప్పావంటే డిమాండ్ పవన్ వచ్చి రీతు చౌదరిని సేవ్ చేసింది కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాను అంటాడు.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నామినేషన్ ప్రక్రియ అంతటితో ముగిసిపోయింది. నెక్స్ట్ రేపటి నుంచి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోతుంది. నేను ఎంతగానో ఎదురు చూసిన ఫ్యామిలీ వీక్ రానే వచ్చింది. రేపటి వీడియోలో ఫ్యామిలీ వీక్తో మళ్ళీ కలుస్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నాకు మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.